ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల అశ్లీలమైన ఫోటోలు కూడా వేసి ఇటీవల మీరు చూశారు. ఓసారి బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది. ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది. ఓసారి మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది దేశ ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలను తీసి నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల మృగాలు మీకంటే బెటర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను దేశ నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకా వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తూ ఉంది అధ్యక్ష. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని ఇప్పుడే మాధవరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు. చిన్నప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయడం, చిన్న పిల్లల్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఏంటివన్నీ ఈ అఘాయిత్యాలు? ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడన్నా విన్నామా ఇవి? ఎంత దారుణం అంటే అలాంటి దారుణానికి వచ్చాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది పోవాలంటే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పాను. అప్పుడు ఆ ఎయిడ్స్ అనేది పెద్ద స్టిగ్మా, ఎవరు మాట్లాడరు. ఎయిడ్స్ మాట్లాడితే మనల్ని అనుమానిస్తారు. అలాంటి సందర్భంలో నేను బ్రేక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేస్తే ఎయిడ్స్ని నివారించగలిగాం, ప్రజల్లో అవేర్నెస్ తేగలిగాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చర్చ చేయాలి. వాళ్ళని ప్రజా జీవితంలో ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి, సమాజంలో చీకొట్టాలి. కొన్ని దిక్కలు నేను చూశాను, నిన్నాను. ఇలాంటి వాళ్ళపైన ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టే పరిస్థితికి వచ్చారు. అది జరగాలి. పోలీసులు పోయే లోపలనే మాకెందుకని బాధ్యత లేకుండా వదిలిపెట్టడం కాదు. రేపు వాళ్ళకి జరిగింది, రేపు మీ ఇంట్లో జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది. ఈ విషయం ఆలోచించుకొని సమాజంలో ఒక చైతన్యవంతంతో ప్రజలందరూ ముందుకు పోతే, మన ఇంట్లో తప్పు చేసిన తప్పని ఖండిస్తే ఎదుటివాడు తప్పులు చేయాలంటే భయపడతారు. అది రావాలని కోరుకుంటున్నా. తొందరలో పెద్ద ర్యాలీ తీద్దాం. డ్రగ్స్ పైన, గంజాయి పైన, ఈ ఆడబిడ్డల పైన అత్యాచారాల పైన ఒక ర్యాలీ తీద్దాం. ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, సమాజంలో చైతన్యం తేవాలి. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఇంకా కూడా నాకు తృప్తి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు పోయి అక్కడక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కాపాడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఎవరైనా సరే మేము సేఫ్గా ఉంటాము అనే అభిప్రాయం కలిగించే వరకు పోరాడుతూనే ఉంటాం.